హర్ష, మళ్ళీ మాతో కలిసి మామూలుగా ఉండడానికి టైం పడుతుంది అనుకున్నాను. కానీ రోజు రోజుకి మాకు దూరం అయిపోతున్నావు. మారవరా నువ్వు? మారాలనుంది, ఇంకా ఇంకా నాలాగే మారాలనుంది. నేను నా ఊరికి దూరం చేయాలనేది నా ప్రయత్నం. తీసుకొచ్చేసాను. ఇంకా ఏంట్రా? ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశారు, కానీ నాలోంచి ఊరిని తీయలేకపోతున్నారు. ఏముందిరా ఊర్లో? ఆ? మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, కుటుంబం ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. కానీ ప్రాణం అక్కడే ఉంది. సూటు బూటు వేసుకొని జీవోత్సవంలాగా ఇంట్లో తిరుగుతున్నానే గాని నేను ఇక లేనండి. ఇది మాత్రమే నా కుటుంబం ఎప్పుడు అనిపించలేదు. సాటి మనిషి ఎవరు కష్టంలో ఉన్నా నా కుటుంబమే కదా అనిపిస్తుంది. సారీ టు సే దిస్. 25 ఏళ్ల క్రితం ఎదగటం అంటే మనం ఒక్కడమే కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎదగాలని చెప్పారంట. వినటానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో. మనం చేసే దారిలో 1-2 దెబ్బలు తగలొచ్చు. ఏమీ చేయకుండా ఇంట్లో తిరిగితే కూడా దెబ్బలు తగ్గుతాయండి. ఊరొక్క మాట నోరు జారిందని కోపంతో ఊరు వదిలేసి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మా ఊరు రవి గొప్పడేయని మనకన్నా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ. ఊరిని వదిలేసిన పంతంతో రాత్రింబగలు కష్టపడి కోట్లు సంపాదించారు. గుండెల మీద చేసి చెప్పండి, ఎన్నిసార్లు ఊరిని ఊరోళ్ళని తలుచుకుని ఉంటారు. పాతిక 1000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు నేను దాన్ని 50,000 కోట్లు చేయాలి. చేయలేనండి. పైగా మీరు ఇచ్చిందంతా 5వ 10 అందరికి పనిచేద్దాం అనిపిస్తుంటుంది. ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటున్నానండి, పొలానికి నీళ్ళ కోసం దీనంగా చెరువు వైపు చూసే రైతు కనిపిస్తున్నాడు. ఓన్ చేద్దాం కూర్చుంటున్నానండి, ఆకలితో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. నా వల్ల కావట్లేదండి. ఇక్కడే ఉంటే నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాను. అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను, 10 మందిని సంతోషపెట్టుకుని. జన్మనిచ్చారు కాదను, దానికోసం జీవితాంతో మీ ముందే ఉండి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేను. ఐఎమ్ నాట్ అ గుడ్ సన్. వీలుంటే పండగకో పబ్బానికో వచ్చి వెళ్తుంటాను. ఒక కొడుకు అంతకు మించి ఇంకేం చేయలేను. ఈ ఒక్క జన్మకు నన్ను వదిలేండి. అందరూ నీకు అందమైన కొడుకు పుట్టాడు అంటుంటారు. మంచోడు పుట్టాడు. వెళ్ళు, నీకు కావాల్సిన చోటుకి, ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళు. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. అక్కడ నీకోసం చాలా ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి. డోంట్ బి లేట్ హర్ష. గో. కన్నీళ్లు ఆనందంతో చెప్తున్నాను. నా కడుపున పుట్టినందుకు థ్యాంక్స్ రా. ఇట్స్ ఆల్ యోర్స్. బిజినెస్తో పాటు ఫ్యామిలీ కూడా. మా అమ్మ నాన్న నువ్వే చూసుకోవాలి. బస్సు ఇంకా రాదేంట్రా? ఈ ఊరు నుంచి ఇంకో కుటుంబం దాటిపోతుందని వాడు లెక్క చదివితే నా గుండె తట్టుకోలేదురా. ఏరా,
ఎవరన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ లెక్క గట్టిగా చదివి నిన్నెత్తుకు రెచ్చగొట్టావన్నా తెలుసా? నువ్వన్నా వాళ్ళు వెళ్లకుండా ఆపుతావేమోనని చిన్న ఆశరా. నువ్వే వెళ్ళిపోతే ఇక్కడ మిగులున్న బతుకులకి లెక్క వృద్ధి అరే ఒక్కసారి ఆలోచించిన నరేంద్ర, నువ్వే మాకు పెద్ద దిక్కు. నువ్వే వెళ్ళిపోతే ఈ ఊరేమైపోతుందిరా, ఊరేమైపోతుంది. నువ్వు రోజు పూజించే ఆ భగవంతుడి ఈ ఊరిని మన బతుకుల్ని కాపాడలేకపోయాడురా. మన బతుకులు ఈ ఊరితో ముడిపడి ఉండడం ఆయనకే ఇష్టం లేకపోతే అంతా అయిపోయింది బాబు. వచ్చే కోస్టల్ కారిడార్ లో 6,000 ఎకరాలుంది మా దగ్గర. ఇంతకన్నా బంగారం ఇంకేమన్నా ఉంటుందా? నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ ఉండదు. పొలం మాది, ప్రాజెక్ట్ మీది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అంతేకన్నా పెద్ద డీల్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. బట్ ఊరోళ్ళ పొలాలు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే బతిమాలి లాక్కున్న పొలాలైతే రావచ్చు. భయపెట్టి కొందరు ప్రాణాలు తీసేసి లాక్కున్నవి. మళ్ళీ ఇటువైపు ఎవడు రాడు. పొలాలతో అప్పుడే వ్యాపారం కూడా మొదలుపెట్టేశారా? కాగితాలు కాదురా అది, జీవితాలు. సూట్ వేసుకుని ఏసీ రూమ్ లో కూర్చొని మందు కొడతారనుకుంటా. ఇంత దూరం వచ్చి మందు ఫ్యాక్టరీలో కుక్క చావు చేస్తే ఏం బాగుంటుంది? మళ్ళీ కదా నో ఛాన్స్. కలవటానికి వేళ్ళలో ఇంకెవడు ఉండడు. బ్యాడ్ లక్. చెరువు దగ్గర పోటు సరిగ్గా దింపే పోటుగాడు రాలేదు. దానికి కూడా నాకు కోపం రాలేదురా. ఇంటిని, అమ్మా నాన్నని, కుటుంబాన్ని అన్ని వదిలేసి ఊరే జీవితం వచ్చాను. కానీ ఊరే లేకుండా చేశారు. గుండెల మీద చేసి చెప్పండి, మిమ్మల్ని బతకనిచ్చారు. మిమ్మల్ని కొట్టేసి కాగితాలు తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ వస్తారు, కొడతాం. మళ్ళీ వస్తారు, కొడతాం. బతికేది ఎప్పుడు? దేవరకోట మీద ఒట్టు. చంపేయటమే న్యాయం.
దిక్కులకు వెలుగు పంచగల అగ్ని జ్వాలని సంకల్పం సబలమయ్యే వరకు చిన్న చీకటిని తీర్చి చెండగల ధర్మ కట్టలే స్వర్గం మొనగ కలలగలదు పరుల క్షేమం కొరకు మనిషి కొరకే ఈ మనుగుడన్న నీ గునికి పుడమిగే అపురూపం. షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం తేలిపోయిందండి. అందులో పనిచేసేవాళ్ళు నేను బయటపడ్డా. పొలం కాగితాలు వాళ్ళు లోపలే ఉండిపోయారు. పంతులు గారు, ఎందుకు మీకు సంక్రాంతి అంటే ఏంటో తెలుసా? ఆ ఊరు చూశాను రా, కానీ దానికన్నా మన ఊరే బాగుంది. మనూరేరా. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నాన్న? పక్కన వెంకటకృష్ణాపురంకి వెళ్ళి వస్తున్నానండి. అక్కడ ఎండుమిర్చిలు సనకాయలు బాగా పని అంటే 7. మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారని పొద్దున్న నేను తీసుకొచ్చా.